హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ ఆ మహావిష్ణువు ధ్యాసలో ఉండే నారద మహర్షుల వారే ఆ మహావిష్ణువుని అతి ఘోరంగా శపించాడు. ఆ శాపం కారణంగానే రామాయణంలో సీత రాముడికి దూరం అవటం జరుగుతుంది. అలాగే ఆ శాపం కారణంగానే వానరులు తప్ప ఇంకెవరూ రాముడికి సహాయం చేయరు. ఆ శాపం ఏంటి? అసలు నారద మహర్షుల వారు విష్ణువుని ఎందుకు శపించవలసి వచ్చింది అన్న విషయం తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ నవీన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఒకసారి నారద మహర్షుల వారు మహాదేవునికై ఘోర తపస్సు చేస్తూ ఉంటారు. ఆ తపస్సు ఎంత భీకరంగా ఉంటుంది అంటే నారద మహర్షుల వారు పలికే పంచాక్షరి మంత్రం ముల్లోకాల్లోనూ వినిపిస్తూ ఉంటుంది. దేవతలందరూ భయపడిపోతుంటారు. ఏ రాక్షసుడు శివుని ప్రసన్నం చేసుకుని మళ్ళీ ఎటువంటి వరాలు పొందుతారో, మళ్ళీ ఈ దేవదానవుల యుద్ధం జరుగుతుందో అని దేవతలందరూ భయపడిపోతుంటారు. అసలు ఎవరి ఇంత గొప్ప తపస్సు చేస్తున్నారు అని చూడటానికి ఇంద్రుడు వస్తాడు. వచ్చి చూస్తే నారదుడు తన ఇంద్ర పదవి కోసమే ఏమన్నా తపస్సు చేస్తున్నాడా అని భయపడి తన తపస్సుని ఎలాగన్నా అడ్డుకోవాలనుకుంటాడు. వెంటనే మన్మధుణ్ణి పిలిపించి, మన్మథ వెళ్ళు, నీ మన్మథ బాణాలని ఆ నారదుని పైన ప్రయోగించు, తన తపస్సు ఇక ఏమాత్రం కొనసాగకూడదు అని చెప్తాడు. దానితో మన్మథ బాణాలు తీసి నారదుడిపై ప్రయోగిస్తాడు. కానీ మన్మధుడు వేసిన ఏ ఒక్క బాణం నారదుని పైన పనిచేయట్లేదు. దీంతో నారదుడికి గర్వం పెరుగుతుంది. మన్మధుడు వేసిన బాణాలను మాయను నేను ఏమీ దరిచేయనివ్వలేదని గర్వంతో మహాదేవుడి దగ్గరికి వెళ్ళి, మహాదేవ, నేను మన్మధుడు వేసిన ఏ బాణాలకి లొంగలేదని గర్వంతో చెప్తూ ఉంటాడు. దానికి మహాదేవుడు, సంతోషం నారద, నీవు గొప్పవాడివని నాకు తెలుసు. మన్మధుడు బాణాలు కూడా నిన్నేమీ చేయలేవన్న విషయం నాకు తెలుసు. కానీ ఈ విషయం మహావిష్ణువుకి చెప్పవద్దని సలహా ఇస్తాడు. ఇంకేముంది, సాక్షాత్తు మహాదేవుడే పొగడటంతో నారదుడు తన గర్వాన్ని ఇంకా తలకెక్కించుకుంటాడు. మహాదేవుడు చెప్పింది సరిగ్గా వినకుండా వెళ్ళిపోతాడు. ఆ తరువాత తన తండ్రి అయిన బ్రహ్మ వద్దకు వెళ్ళి అక్కడ జరిగిందంతా బ్రహ్మకు చెప్పి తనను తాను పొగుడుకుంటూ ఉంటాడు. కానీ బ్రహ్మకు అసలు విషయం అర్థమయ్యి తన కుమారుడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నారద, అసలు జరిగింది ఏంటి అని చెప్తాం మొదలు పెడతాడు. నీవు కూర్చున్న ఆ ప్రదేశంలో ఇదివరకు సాక్షాత్తు మహాదేవుడు తపస్సు చేయటం జరుగుతుంది. మహాదేవుడు తపస్సులో ఉండే సమయంలో లోకానికి కుమారస్వామి జననం ఆవశ్యకత అయింది. కనుకనే మన్మధుడు మహాదేవుని పైన మన్మథ బాణాలు ప్రయోగిస్తాడు. దానికి కోపం తెచ్చుకున్న మహాదేవుడు మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి బూడిద చేస్తాడు. మన్మధుని భార్య అయిన రతీదేవి శివుణ్ణి అర్థించడంతో మహాదేవుడు మన్మధునికి తిరిగి ప్రాణం పోస్తాడు. ఆ విధంగా ఆ ప్రదేశంలో మహాదేవుని శక్తి కారణంగానే మన్మధుని బాణాలు పనిచేయలేదు. ఇదంతా నారదునికి నచ్చ చెప్తాడు బ్రహ్మ. దానికి నారదుడు, నాన్నగారు ఎప్పుడు అలాగే అంటుంటారులే అని అనుకుంటూ వెంటనే మహావిష్ణువు దగ్గరికి పయనమవుతూ ఉంటాడు. మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి తనను తాను మళ్ళీ పొగుడుకుంటూ ఉంటాడు. దానికి మహావిష్ణువు అర్థం చేసుకొని, నువ్వు గొప్పవాడివి నారద అని నారదుని ప్రశంసిస్తూ ఉంటాడు. మనసులో నారదునికి ఎలాగన్నా ఒక గుణపాఠం నేర్పించాలని అనుకుని తన మాయను ప్రదర్శిస్తాడు. ఆ విధంగా విష్ణు మాయ వల్ల నారద మహర్షుడు వారు కొన్నాళ్ళకు లోకాలను తిరుగుతూ భూలోకానికి వస్తాడు. భూలోకాన కళ్యాణపురం అనే ఒక రాజ్యానికి చేరుకుంటాడు. కళ్యాణపురానికి రాజు క్షీరనిధి అనే ఒక గొప్ప మహారాజు. ఆ రాజు నారదుడు రావటంతోనే చూస్తూ తనని ఆసనం పైన కూర్చోపెట్టి గొప్ప అతిథి సత్కారాలు చేస్తూ ఉంటాడు. క్షీరనిధికి ఒక కూతురు, తన పేరు శ్రీమతి. ఆవిడ గొప్ప అందాల రాశి. శ్రీమతి తన కూతురని నారదునికి పరిచయం చేసి తన జాతకం ఎలా ఉంది అని చూసి చెప్పమన్నాడు. దానికి నారదుడు, మీ కూతురు జాతకానికే బేషుగ్గా ఉంది, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో వివాహం జరుగుతుంది అని చెప్పాడు. ఆ తరువాత నారదుడు వెళ్ళి మహావిష్ణువుని కలుస్తాడు. తను భూలోకాన కళ్యాణపురం అనే రాజ్యంలో శ్రీమతి అనే ఒక గొప్ప అందాల రాశిని చూశానని, తనని వివాహించదలిచానని మహావిష్ణువుకి చెప్పి, కానీ తన జాతకంలో మహావిష్ణువుని వివాహం ఆడతావు అని ఉందని చెప్పాడు. దీనికి దీనంగా తనకు ఏమీ తెలియనట్లుగా నారదుణ్ణి, దానికి నన్నేం చేయమంటావు నారద అని నారదుణ్ణి అడుగుతాడు. దానికి నారదుడు, ఓ మహానుభావ, తమరు హరి రూపాన్ని నాకు ప్రసాదించండి. నేను మీ రూపంలో తన దగ్గరకు వెళ్ళి తన స్వయంవరంలో తనని గెలుచుకుంటాను అని చెప్తాడు. దానికి మహావిష్ణువు ఆలోచించకుండా తదాస్తు అని చెప్పడంతో
ఇంకా తను నా సొంతం అని అనుకుంటూ వెళ్తాడు నారదుడు. కొన్నాళ్లకు మహారాజు శ్రీమతికి స్వయంవరం ఏర్పాట్లు చేస్తాడు. దానికి నారదుడు మహావిష్ణువు ఇచ్చిన వరం చేత తన హరిరూపంలో ఆ స్వయంవరంలోకి అడుగు పెడతాడు. ఆ స్వయంవరానికి వచ్చిన గొప్ప గొప్ప రాజులందరూ నారదుని చూస్తూ వెక్కిరిస్తూ నవ్వుతూ ఉంటారు. దానికి ఏమాత్రం పట్టించుకోకుండా నారదుడు స్వయంవరంలో పాల్గొంటాడు. కొంతసేపటికి శ్రీమతి ఒక్కొక్క రాజుని పలకరించుకుంటూ వస్తుంది. అలా నారదుని వద్దకు కూడా వచ్చి నారదుని కోతి రూపాన్ని చూసి ఒక నవ్వు నవ్వుతుంది. కానీ తన మెడలోనే పూలమాల వేస్తుంది అన్నట్లుగా వంగుతాడు. కానీ పక్కకు వెళ్ళిపోతుంది. ఎక్కడో ఉన్న మహావిష్ణువు ఒక రాజకుమారుని రూపంలో రావడంతో తన మెడలో పూలమాల వేసి వైకుంఠానికి వెళ్ళిపోతుంది. నారదుడు మహావిష్ణువు దగ్గర వరం పొందిన తర్వాత కూడా శ్రీమతి నన్ను ఎందుకు వివాహం చేసుకోలేదని అయోమయంలో ఉంటాడు. కొంతసేపటికి నారదుడికి అర్థమవుతుంది. హరి అంటే కోతి అని అర్థం వస్తుందని. తనకి కోతి రూపాన్ని మహావిష్ణువు ప్రసాదించాడని అర్థం చేసుకుని మహావిష్ణువు మీద కోపంగా ఉంటాడు. ఇంతలో స్వయంవరానికి వచ్చిన రాజులు అంత గొప్ప అందాల రాశి ఒక కోతిని పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నావని హేళన చేస్తారు. దాంతో నారదుడు కోపంగా భూమి మీద మానవులై పుట్టుగాక అని శపించి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేశావని ప్రశ్నిస్తాడు. నీవు అడిగినదే నేను చేశాను కదా అని చెప్పడంతో ఇంకా కోపం తెచ్చుకుని నేను ఎలాగైతే భార్యను పొందలేదో నీవు అలాగే నీ భార్యకు దూరం అవుతావు. అలాగే ఏ రూపాన్నైతే నాకు ఇచ్చి నలుగురిలో నవ్వుల పాలు చేశావో ఆ కోతులు తప్ప నిన్ను భార్యని పొందేందుకు ఎవరూ సహాయం చేయరని శపిస్తాడు. దానికి మహావిష్ణువు ఏ కామాన్నైతే నువ్వు జయించావని భ్రమపడ్డావో నలుగురికి చెప్పుకున్నావో ఆ కామానికి ఈరోజు నీవు బలైపోయావు. అన్యాయంగా స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ అలాగే నన్ను కూడా నీవు శపించావు అని శ్రీహరి నారదునికి చెప్పడంతో నారదుడు కళ్ళు తెరిచి తను చేసిన తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరాడు. దానికి మహావిష్ణువు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అలాగే నువ్వు ఇచ్చిన శాపం ఒక రకంగా మంచిదే. నేను రామావతారంలో నీ శాపాన్ని విమోచనం చేసుకుంటానని నారదునికి నచ్చ చెప్పి పంపిస్తాడు. నారద మహర్షుల వారు ఇచ్చిన శాపం ప్రకారంగానే మహావిష్ణువు తన రామావతారంలో తన భార్య అయిన సీతాదేవికి దూరం అవుతారు. అలాగే తిరిగి తన భార్యను పొందే క్రమంలో వానరుల దగ్గర తప్ప ఇంకా ఏ రాజు దగ్గర కానీ ఏ మహర్షుల దగ్గర కానీ సహాయం పొందడు. కేవలం వానరుల దగ్గర మాత్రమే సహాయం తీసుకుంటాడు. సో ఇది ఫ్రెండ్స్ నారదుడు విష్ణువుకి ఇచ్చిన శాపం వెనకాలన్న అసలు కథ. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా సరే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే ఎటువంటి టాపిక్స్ మీద వీడియో చేయాలో కింద కమెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి.